గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏపీ ప్రజల ఆకాంక్ష మేరకే ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. మూలధన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కేటాయించడం జరిగిందన్నారు. సూపర్ 6 హామీలు అమలయ్యే విధంగా కేటాయింపులు జరిగాయని తెలిపారు. గత ప్రభుత్వానికి పరిపాలన చేతకాక పంచాయతీరాజ్ శాఖకు నష్టం వాటిల్లిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వంలో ఆక్వారంగ రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆర్థిక పరిస్థితుల్ని వేరేజ్ వేసుకుని అనేక ఇబ్బందులకు గురైన మన ఆంధ్రప్రదేశ్ గత పాలకులు ఏ విధంగా ఆర్థిక విధ్వంసాన్ని పాటించారో, ఎంత నష్టం కలిగించారో వీటన్నింటినీ కూడా కూలంకుషంగా ఆలోచించుకుని చర్చించి లోతుగా అవగాహన వచ్చిన తర్వాత ఈ రోజున 3,22,359 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఒక మార్పు తీసుకురావాలనే ఒక చక్కటి సంకేతం పంపడానికి కోసం చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ బడ్జెట్ని మనస్ఫూర్తిగా మేము సమర్థించుకుంటూ ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంది. ప్రత్యేకంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయాన్ని ఏ విధంగా గత 4 సంవత్సరాల్లో ఏమాత్రం మౌలిక సదుపాయాల కల్పనలో కానివ్వండి, లేదా రాష్ట్రంలో పెట్టుబడులు రావడం కోసం ప్రధానమైన ఆకర్షితమైన నిధులు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. దానిపైన ప్రత్యేకంగా ఈసారి సుమారు 47,000 కోట్ల రూపాయలు కమిట్ అవ్వడం అనేది